నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను మహేశ్వరి. ఇవాళ మరోసారి 3600 కోట్ల అప్పు చేసింది కూటమి సర్కార్. అప్పుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశారు చంద్రబాబు. కేవలం 13 నెలల్లోనే 1,86,112 కోట్లకు చేరింది ఏపీ అప్పు. 1,23,662 కోట్ల బడ్జెట్ పరిధిలో అప్పు తెచ్చింది ప్రభుత్వం. కార్పొరేషన్లో అమరావతి పేరుతో 62,450 కోట్ల అప్పు తెచ్చారు చంద్రబాబు. జూన్ జూలై నెలల్లో భారీగా అప్పులు చేసింది చంద్రబాబు సర్కార్. రెడ్ బుక్ డైరెక్షన్ లో పనిచేస్తున్న కాకీలకు కడప కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశాడు అని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు పోలీసులు. రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు వర్తించవు అని రిమాండ్ తిరస్కరించారు జడ్జ్. ఫ్లెక్సీలో ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు లేవు అని మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించింది. 41A నోటీసులు ఇచ్చి విచారించాలి అని పోలీసులను ఆదేశించింది కడప కోర్టు. రెడ్ బుక్ డైరెక్షన్ లో పనిచేస్తున్న కాకీలకు కడప కోర్టులో చుక్కెదురైంది. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశాడు అని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు పోలీసులు. రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు వర్తించవు అని రిమాండ్ తిరస్కరించారు జడ్జ్. ఫ్లెక్సీలో ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు లేవు అని మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించింది. 41A నోటీసులు ఇచ్చి విచారించాలి అని పోలీసులను ఆదేశించింది కడప కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 11 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు మురళీధర్ రావు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్, బేగంపేట్, కోకాపేటలో ప్లాట్లు, కొండాపూర్లో విల్లాను గుర్తించారు. నగర శివారులో 11 ఎకరాల భూమి, 4 చోట్ల స్థలాలు కొనుగోలు చేసినట్లుగా తేలింది. భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు నిల్వలు ఉన్నట్లుగా తేలింది. అంతేకాక జహీరాబాద్, వరంగల్, కోదాడ, కరీంనగర్ భవనాలు, ఆస్తులు ఉన్నట్లుగా అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కరేడు గ్రామ రైతులు కలిశారు. తమ నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలి అని చూస్తుందని వైఎస్ జగన్ కు వినతి పత్రం అందించారు రైతులు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. కరేడు గ్రామస్తులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే కరేడు గ్రామానికి తాను వస్తాను అని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు, నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షాన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్ కు చేరింది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 285 క్లాజ్ ఏ సవరించాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సెక్షన్లో స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. అందులో 50% మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయించారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పంచాయతీరాజ్ శాఖ ఈ ఫైల్ను న్యాయశాఖ ఆమోదించిన తర్వాత
మంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో ప్రభుత్వం రాజ్భవన్కు ముసాయిదాగా పంపించింది. గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు సిఫారసు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలకు సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించింది. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రకటించిన 10% ముస్లిం రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది బీజేపీ. రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు కార్యకర్తలకు రేపు శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు జిల్లా స్థాయి, 21 నుంచి 23 వరకు మండల స్థాయి వర్క్ షాప్లు నిర్వహించనుంది. 25, 26 తేదీలలో పోలింగ్ బూత్ బైఠక్, 29, 30 తేదీల్లో మహాసంపర్క్ అభియాన్ చేపట్టనుంది. ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు మండలాల వారీగా ర్యాలీలు, 4, 5 తేదీలలో జిల్లాలో ర్యాలీలు నిర్వహించనున్నారు. 9, 10 తేదీలలో మండల ప్రవాస యోజన పేరిట సమ్మేళనాలు, కుల సంఘాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 1 నుంచి 20 వరకు బీజేపీ మోర్చాల మీటింగ్స్ జరుగుతాయి. నామినేషన్లు వేసిన తర్వాత కూడా చేపట్టే కార్యక్రమాలపై రూపకల్పన చేసింది బీజేపీ. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీస్ పంపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హెచ్సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని బీజేపీ ప్రోత్సహించిందని ఇటీవల వ్యాఖ్యానించారు భట్టి. రామచంద్రరావు ఒత్తిడి వల్లే విద్యార్థులపై యూనివర్సిటీ చర్యలు తీసుకుందని ఆరోపించారు. దీనిపై లీగల్ నోటీసులు పంపించిన రామచంద్రరావు 3 రోజుల్లో భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే? ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను 50 ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు. ప్రజల్ని ఇంకా పీడనలోనే ఉంచి ఇంకా ఆకలితో చంపుతున్న దానికి కారణం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై విమర్శనాస్త్రాలను సంధించారు మంత్రి వాకిటి శ్రీహరి. సొంత పార్టీలో మహిళకు అవమానం జరిగితే స్పందించని బీఆర్ఎస్ నేతలు తమ గురించి మాట్లాడటం సరికాదన్నారు. తిరుపతి గురించి మాట్లాడేందుకు బండి సంజయ్ ఎవరు అని ప్రశ్నించారు మాజీ ఎంపీ చింతామోహన్. అన్య మతస్థుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ తిరుమల తిరుపతిలో 5,000 మంది ఏం పని చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. పొట్టకూటి కోసం కష్టపడుతున్న వారిని తీసేసే దమ్ము బండి సంజయ్కి ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ లేకుండా పోయింది అన్నారు తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పట్ల టీడీపీ గూండాలు చేసిన దాడిని నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు వినతి పత్రాలు అందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలే అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలు మరోసారి వివాదంగా మారాయి. తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వం ఉద్యోగిని బ్రోకర్ అంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి దుర్భాషలాడారు. తాను పరిష్కరించలేని రేషన్ కార్డుల సమస్యలపై కార్పొరేటర్ను సంప్రదించాలని వీఆర్ఓ పలువురికి సూచించారు. ఈ నేపథ్యంలోనే వీఆర్ఓపై మాధవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కు బ్రోకర్ పనిచేస్తున్నావా అంటూ చిందులు తొక్కారు. నిత్యం మాధవిరెడ్డి నోరు పారేసుకుంటున్నారని పలువురు కార్పొరేషన్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటే అది ఇంట్లో పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? ఏం చెప్పినా అని మొదలు మాట్లాడుతున్నావు. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. జీవో 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలి అని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి అని, ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు అనేక సార్లు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మెకు పూనుకున్నారు. అయితే ఇంజనీరింగ్ కార్మికులతో పాటు ఇవాల్టి నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి దిగారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో అనేక మున్సిపాలిటీలు అంధకారంలో చిక్కుకుపోయాయి. అనేక చోట్ల వాటర్ అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించవలసింది పోయి కూటమి ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుంది. బెదిరింపులతో వెనక్కి తగ్గేది లేదు అని మాటలు చెప్పకుండా ప్రభుత్వం నిర్దిష్ట హామీలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ చలో విజయవాడ కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల నుంచి ధర్నా చౌక్కు పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చారు. రోడ్డుపై బైఠాయించిన కార్మికులతో పాటు కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ వర్కర్ల వేతనాలు, ఇతర సదుపాయాల విషయంలో స్వయంగా హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చే ఏడాదవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు కార్మికులు. ఎలాగైతే మేము ఓట్లేసి గెలిపించామో అదే విధంగా మేము మిమ్మల్ని గద్దె దించుతామని మేము ఇక్కడ చెప్తున్నామండి విజయవాడలో. ఎందుకంటే మేము కడుపు రగిలిపోయి ఉన్నాము. ఎందుకంటే అమ్మఒళ్ళు ఇచ్చేవారు, జగనన్న అయితే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పరిపాలన చేసినప్పుడు అయితే ఆయన కంటే ఎక్కువ మేము చేస్తాము అని అందరికీ కూడా మీరు సొల్లు మాటలు సోదు మాటలు చెప్పారు. ఇప్పుడైతే అసలు పట్టించుకోవట్లేదు. పారిశుద్ధ కార్యక్రమాలు అయితే ఎలా కనబడుతున్నారు? మీకు చేతకాని వాళ్ళ కనబడుతున్నామా మేము? వైఎస్ఆర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది. గండికోట ధాన్యాగారం వద్ద నగ్నంగా పడి ఉన్న మైనర్ బాలిక మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. ప్రొద్దుటూరులోని గౌతమి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. లోకేష్ అనే యువకుడితో బాధితురాలు గండికోటకు వచ్చినట్లు గుర్తించారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిగా ఉన్న లోకేష్ ని ప్రొద్దుటూరులో అదుపులోకి తీసుకున్నారు. గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు జరిగినట్లుగా మరొకరికి జరగకూడదని నిందితుడు లోకేష్ ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో వాని ఎన్కౌంటర్ చేయాలి. మీ చేత కాకుంటే నేనే చేస్తా. ఓకేనా? అది ఇటాటోళ్ళు ఉంటే ప్రపంచంలో వాని ఎన్కౌంటర్ చేయాలి. మీ చేత కాకుంటే నేనే చేస్తా. ఏలూరులో దారుణం జరిగింది. 10 ఏళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది. బాలిక అనారోగ్యంతో ఉండటంతో ఆమె తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దారుణానికి పాల్పడిన వృద్ధుణ్ణి కఠినంగా శిక్షించాలి అని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేశ్ముఖి గ్రామంలో విజ్ఞాన్ యూనివర్సిటీ ఎదుట ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్య నిర్లక్ష్యంతో 4 నెలల క్రితం తమ కుమారుడు మృతి చెందాడని వాపోయారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ముందు టెంట్ వేసి ధర్నా నిర్వహించారు. బీటెక్ స్టూడెంట్ రామ్ చరణ్ ఏప్రిల్లో కాలేజీ పక్క ఉన్న క్వారీ గుంతలో పడి చనిపోయాడు. తమ కుటుంబానికి న్యాయం చేస్తామని యాజమాన్యం అప్పట్లో హామీ ఇచ్చిందన్నారు. అనంతరం తాము కాలేజీకి వెళ్తే బయటకు నెట్టేశారని వాపోయారు. డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సినీ ఫక్కీలో భర్తను హత్య చేయించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడితో పాటు మరో 2 అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరో నిందితుడు రామలింగస్వామి పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇటీవల ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి హత్యకు గురయ్యాడు. భార్య స్వాతి తన ప్రియుడు సాయి కుమార్ సోదరుడు మహేష్తో కలిసి భర్తను చంపించింది. బైక్పై వెళుతూ ఉన్న స్వామిని కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. స్వాతి, సాయి కుమార్, మహేష్లపై పోలీసులు హత్యా నేరం
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్స్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ వార్తలను చూద్దాం. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసిన 2 లెక్చరర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిని అకాడమిక్ నోట్స్ షేరింగ్ పేరిట ఇంటికి పిలిపించుకున్న ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర ఆమెపై అత్యాచారం చేశాడు. నరేంద్ర విషయం బయట పెడతానంటూ మరో లెక్చరర్ సందీప్తో పాటు అదే కాలేజీలో పనిచేస్తున్న అనూప్ కూడా స్టూడెంట్పై అత్యాచారం చేశారు. చివరకు తల్లిదండ్రుల సాయంతో విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశాలో విద్యార్థిని బలవన్మరణం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. కాలేజీ ప్రాంగణంలో నిప్పంటించుకున్న యువతి 3 రోజులు మృత్యువుతో పోరాడి మరణించిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ఆత్మహత్య కాదు, వ్యవస్థీకృత హత్య అంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధితురాల్ని రక్షించడంలో ఒడిశా సర్కార్ విఫలమైందంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికీ మౌనంగానే ఉంటారా అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. సమాధానాలు కావాలి, భారతదేశ మహిళలకు భద్రత, న్యాయం కావాలి అని ఎక్స్లో డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునేవారు వీధుల్లో కాకుండా వారింట్లోనే ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కాలనీల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందున స్థానికులు వేధింపులకు పాల్పడుతున్నారని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. స్ట్రీట్ డాగ్స్ కు ఆహారం పెట్టాలనుకునేవారు ప్రతి రోడ్డును ఉపయోగించుకుంటే మనుషులకు స్థలం ఎక్కడుంటుందని ప్రశ్నించింది. సునకాలపై ప్రేమ ఉన్నవారు వాటిని తమ ఇంటికే తీసుకెళ్లి ఆహారం పెడితే వారిని ఎవరు ఆపుతారని అడిగింది న్యాయస్థానం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. భారత్ జోడో యాత్రలో ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారని పరువు నష్టం కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది లక్నో కోర్టు. ఈ మేరకు 20,000 రూపాయల పూచీకత్తు, 2 బాండ్లు సమర్పించారు రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది న్యాయస్థానం. రాజస్థాన్లో కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోట సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాల వల్ల వేరువేరు ఘటనల్లో 12 మంది ప్రాణాలను కోల్పోయారు. లోతట్టు ప్రాంతాల్లో ట్రాక్లపై వరద నీరు నిలిచిపోయి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాలి జిల్లాలో భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై వెళ్లవలసిన స్పైస్ జెట్ విమానంలో 2 మహిళా ప్రయాణికులు హల్చల్ చేశారు. టేకాఫ్ కు రెడీ అవుతుండగా కాక్పిట్ లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పైలట్లు, ఇతర సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో విమానాన్ని నిలిపివేసిన సిబ్బంది ఆ 2 ప్రయాణికులను దించేసి సిఐఎస్ఎఫ్ కు అప్పగించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కారణంగా విమానం దాదాపు 7 గంటలు ఆలస్యమైంది. అంతర్జాతీయ వార్తల్లోకి వెళదాం. కేరళ నర్స్ నిమిషప్రియకు భారీ ఊరట దక్కింది. ఆమె మరణ శిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. యెమెన్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం రేపు ఆమె మరణదండన అమలు కావాల్సి ఉంది. విదేశాంగ శాఖ జరిపిన సంప్రదింపులతో అది వాయిదా పడింది. యెమెన్ చట్టాల ప్రకారం దోషి బ్లడ్ మనీ చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు అవకాశం ఉంది. భారత్కు చెందిన ఓ ప్రముఖ మత గురువు ఇందుకోసం ప్రయత్నించినట్టు సమాచారం. మత గురువు కాంతాపురం అబూబకర్ ముస్లియార్ మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరిపినట్టు నిమిషా తరపు న్యాయవాది సుభాష్ చంద్రన్ వెల్లడించారు. మృతుడి కుటుంబానికి నిమిషప్రియ కుటుంబం $1 మిలియన్ అంటే దాదాపు 8.6 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. బీజింగ్లో ఈ సమావేశం జరిగింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జయశంకర్ వెల్లడించారు. 2020లో గాల్వన్ ఘర్షణ తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. టియాన్జిన్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశం కోసం చైనాకు వెళ్లారు జయశంకర్. ఈ సందర్భంగా బీజింగ్లో చైనా అధ్యక్షుడితో సమావేశమయ్యారు. బీజింగ్లో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఎస్సీఓ కౌన్సిల్ సదస్సుకు వెళ్లనున్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. అమెరికాను మరోసారి వరదలు ముంచెత్తాయి. న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తింది. వరదలకు అనేక ఇళ్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. రవాణా ఆగిపోయింది. వరదల నేపథ్యంలో మర్ఫీ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సబ్వేల్లోకి వరద పోటెత్తింది. వరదలు, వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముచ్చటగా 3వ సారి నిలిచింది సింగపూర్.
జూలియస్ బేర్ వార్షిక నివేదికలో వరల్డ్ రిచెస్ట్ సిటీగా చోటును దక్కించుకుంది. 2వ స్థానంలో ఉన్న హాంకాంగ్ ను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని లండన్ కైవసం చేసుకోగా హాంకాంగ్ 3వ స్థానానికి పరిమితమైంది. $1 మిలియన్ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్న ఉత్పత్తులు, అనుభవిస్తున్న విలాసాల ఆధారంగా వారి జీవన వ్యయాన్ని జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది. వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. ఈవీ రంగ దిగ్గజం టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే తొలి టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ముంబైలో ప్రారంభమైంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన టెస్లా షోరూమ్ ను ప్రారంభించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఈ సంస్థకు వెల్కమ్ చెప్పారు. టెస్లా ఎంట్రీ దేశంలో ఎలక్ట్రిక్ కార్ల రంగంలో భారీ మార్పులకు శ్రీకారం కానుంది అన్నారు ఫడ్నవీస్. ఎలాన్ మస్క్ సంస్థ మహారాష్ట్రను ఎంచుకోవడాన్ని గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. 4 రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. 317 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 82,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 25,195 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6 ఏళ్ల కనిష్టానికి చేరటం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు తగ్గి 99,770 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 100 రూపాయలు తగ్గి 91,450 రూపాయలు పలుకుతుంది. ఇక వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి 1,25,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఒత్తిడి లేకుండా ఆడుతూ ర్యాంకింగ్స్ లో దూసుకువచ్చింది భారత ఓపెనర్ షఫాలి వర్మ. మునుపటి ఫామ్ తో బౌలర్లను వణికించిన ఈ లేడీ సెహ్వాగ్ ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్ లో మళ్లీ టాప్ 10 లో నిలిచింది. ఇంగ్లాండ్తో జరిగిన షార్ట్ సిరీస్ లో పరుగుల వరదన పారించిన షఫాలి టీ20 బ్యాటర్లలో 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న టీమిండియా మెన్, ఉమెన్ జట్లకు ఆతిథ్యం ఇచ్చారు కింగ్ చార్లెస్. లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో ఇరు జట్ల సభ్యులు కింగ్ చార్లెస్ 3ని కలిశారు. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని మెన్స్ టీం 5 టెస్టుల సిరీస్, హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఉమెన్స్ టీం 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ 2 జట్లకు కింగ్ చార్లెస్ ఆతిథ్యం ఇచ్చారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.